హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఇక్కడ మన ఫస్ట్ ట్రేడ్ ఎంసీఎక్స్లో తీసుకున్నాము. ఎంట్రీ అయిన తర్వాత 1:2 1:3 మార్క్ తీసుకున్నాము. ఎస్ఎల్ కూడా ప్లేస్ చేసాము. ఈ వీక్ అంతా నేను 1:3 కోసం ట్రై చేశాను. అవుట్పుట్ అనేది ఎండింగ్లో డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1:1 దాటి ఇచ్చింది. సో నేను ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎంసీఎక్స్లో ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఎక్స్ సైడ్లో తీసుకున్నాను. చాలా స్మాల్ ఎస్ఎల్తో మంచి ట్రేడ్ దొరికింది ఎక్స్ సైడ్లో. ఎస్ఎల్ అనేది ప్లేస్ చేశాను. 1:3 కూడా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1:2 ఇచ్చింది, కానీ మన టార్గెట్ 1:3 వల్ల వెయిట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. రిలయన్స్ ట్రేడ్ మనకి ఓపెనింగ్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నాము. 1:3 మార్క్ చేసుకున్నాము. 1:1 అయితే ఇచ్చింది. దాని తర్వాత ఒక ఇమీడియట్ రివర్సల్గా అయితే ట్రై చేసింది. సో మనకి రిలయన్స్లో కూడా ఒక ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే టార్గెట్ అయితే అచీవ్ అవ్వలేదు, అలాగని ఎందులోనూ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు. నెక్స్ట్ వోల్టాస్లో కూడా ఎంట్రీ తీసుకున్నాము. 1:2 1:3 మార్క్ చేసుకున్నాము. ఇక్కడ ట్రైలింగ్ అనేది ఇన్ హ్యాండ్ ప్రాఫిట్స్ని సేవ్ చేసుకోవడానికి మనం ట్రైలింగ్ అనేది చేస్తాము, లాసెస్ బిగ్ అవ్వకుండా. ఈ వీక్ అంతా కంప్లీట్గా బ్రేక్ ఈవెన్లోనే కంప్లీట్ అయింది మనకి. మనం అనుకున్న టార్గెట్ రాలేదు, కానీ మన క్యాపిటల్ అయితే ప్రొటెక్ట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 1:2 ఇచ్చిన తర్వాత వోల్టాస్లో కూడా ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇది మనకి బడ్జెట్ డే రోజు తీసుకున్న బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఇది ఓపెనింగ్లోనే ఫాలో అవ్వడం చూసి ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఓన్లీ ఒక లాట్ షార్ట్ చేశాను. ఒకవేళ సైడ్ వేస్ పోయినా కానీ ప్రీమియం డీకే వస్తుందని. సో దాని తర్వాత మనకి ఇందులో 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ ట్రేడ్ అక్కడితో క్లోజ్ చేశాను 2000 ప్రాఫిట్ దగ్గర. సో ఇది గైస్ మన వీక్లీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.